హాయ్ అండి. ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్లో భాగంగా మరట్వాడ నుండి వెళ్ళి డీటెయిల్స్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాము. సో ఫస్ట్ మనం మరట్వాడలో మొత్తం మనకి 6 దశలు ఉంటాయి కదా. అందులో ఫస్ట్ది సర్వే, రెండోది సాయిల్ క్లాసిఫికేషన్, మూడోది క్లాస్ ఆర్, నాలుగోది జమబందీ, ఐదోది అనౌన్స్మెంట్, ఆరోది ఇంప్లిమెంటేషన్. సో ఇందులో ఫస్ట్ దాని గురించి మనం ఈరోజు సర్వే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీకు ఏంటంటే ఒకసారి రీకాల్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు మీరు చదివింది. సో మీరు చాలా జాగ్రత్తగా వినండి. సో దానివల్ల మీకు అర్థం అవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ది ఏంటంటే సర్వే అనేది ఏంటంటే హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ప్రకారం సెక్షన్ 77 అండ్ 78. 77 ఏం చెప్తుందంటే మనకి ప్రభుత్వము సర్వే చేసే అధికారము కలిగి ఉంటుంది అని చెప్తుంది అన్నట్టు. అది ప్రభుత్వం భూమి కావచ్చు, ప్రభుత్వేతర భూమి అయినా కావచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 78 అనేది ఏంటంటే ఇది తెలియజేయడం జరుగుతుంది. టామ్ అంటే సర్వే చేస్తున్నప్పుడు అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం మనకి సెక్షన్ 78 మనకి తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. సో కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాయి, ఎందుకంటే తక్కువ వీడియోలు అంటే లెంత్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి సో కొద్దిగా నేను ఫాస్ట్గా వెళ్ళడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ గ్రామ సరిహద్దు నిర్ణయం. గ్రామ సరిహద్దు నిర్ణయం అంటే ఏంటంటే ఫస్ట్ మనం గ్రామ సరిహద్దు నిర్ణయించే ముందు ఒక సర్వేర్ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రామంలోనే ప్రజలు అంటే 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు నిర్ణయించే ముందు ఆ గ్రామ ప్రజలను పిలిపించి, అధికారులను పిలిపించి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సరిహద్దుని మనం నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఇది 2 గ్రామాల మధ్య ఇది సరైన సరిహద్దుగా నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇక్కడ గ్రామ సరిహద్దు నిర్ణయం అంటే 2 గ్రామ ప్రజల మధ్య అది వాళ్ళని కూర్చోబెట్టి అది సరైనదైతే అక్కడ నిర్ణయించడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో గ్రామ సరిహద్దు నిర్ణయించిన తర్వాత సెకండ్ది ఏంటంటే సరిహద్దు రాజీనామా రాసుకోవటం. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గ్రామంలో మనకి సరిహద్దు నిర్ణయించిన తర్వాత అది సరైనది అయినట్టయితే అక్కడ మనం ఏం చేస్తామంటే ఒక పత్రం రాసుకుంటాం అన్నట్టు. ఓకే, వీలునామాలాగా రాసుకుంటాం, దానే సరిహద్దు రాజీనామా అంటారు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ తకారి నక్ష అంటే ఏంటంటే ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2 గ్రామాల మధ్య ఇది మాది అనేసి వాళ్ళు నాది అనేసి అన్నారు అనుకో, అటువంటి టైంలో డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంటుంది కదా, దాని తకారి నక్షలో మనము రిజిస్టర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో సర్వేలో మొత్తము మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనము చెప్పడం జరిగింది. సర్వే ఒక షార్ట్ నోట్స్ లాగా అంటే డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని చదివిన తర్వాత ఆ క్లాస్ విన్న తర్వాత వచ్చి దీన్ని వినండి, ఎందుకంటే డైరెక్ట్గా వింటే ఏంటంటే మీకు అర్థం కాదు. సో సర్వేలో మనకి 12 ఉంటాయి, 12 దశలలో ఇంకా 12 దాంట్లో మనకు 6 రిజిస్టర్లు ఉండడం జరుగుతుంది కాబట్టి సో ఆ వీడియో విన్న తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి వినండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకేంది ఇక్కడ సరిహద్దు రాజీనామా అనేది మనము రాసుకోవడం జరిగింది. ఇక్కడ దీంతో మనకి ఒక సరిహద్దు అనేది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ సరిహద్దు రాళ్ళు పాటించడం. ఎక్కడైతే మనకి ఇక్కడ సరిహద్దు రాళ్ళు మనకి అంటే సరిహద్దు అనేది నిర్ణయించడం జరిగిందో అక్కడ సరిహద్దుల దగ్గర మనం ఏంటంటే రాళ్ళు పాటించాలి. ఆ రాళ్ళు ఏంది 3 feet into 6 inches into 6 inches. ఆ రాళ్ళు మనం ఏం చేస్తామంటే ఆ హద్దుల దగ్గర మనము పాటించడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ గ్రామ సరిహద్దుల కొలతలు. సో మనము ఈ హద్దురాలు పాటిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ కొలతలు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కొలతలు తీసుకొని గ్రామ నక్షలాగా మనము తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకేంది గ్రామం యొక్క చుట్టుకొలత మొత్తం రావడం జరుగుతుంది. నెక్స్ట్ భౌగోళిక గుర్తులు. ఇప్పుడు మనం కొలతలు తీసుకున్న తర్వాత మనకు గ్రామ నక్షలాగా సరౌండింగ్ బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ బార్డర్లో ఏం చేయాలంటే మన యొక్క భౌగోళిక గుర్తులు మనం ఏం చేయాలంటే అందులో వేయడం జరుగుతుందంట గ్రామ నక్షలు. ఓకే, నెక్స్ట్ గ్రామ సరిహద్దుల పటం. అంటే ఇప్పుడు మనకేంది ఇప్పుడు గ్రామం యొక్క సరిహద్దు వచ్చేసింది మొత్తం, అందులో మనకి భౌగోళిక గుర్తులు వచ్చేసినట్టు. సో మనకు ఒక మ్యాప్ లాగా మనకి రావడం జరిగింది, గ్రామ పటం రావడం జరిగింది, హద్దుల అంటే గ్రామ సరిహద్దుల పటం మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆ గ్రామంలో మనకి ఆధార్ కార్డ్కున్ కరణ్ ఏర్పడేటట్టుగా మనం ఏం చేయాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి టేకాలను మనం ఏం చేయాలంటే ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆధార్ గురించి, కార్డ్కున్ గురించి, కరణ్ల గురించి మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి అవి వినండి మన వీడియోలో. నెక్స్ట్ టేకా తయారు చేయడం అంటే అసలు టేకా అంటే ఏంది? టేకా అంటే ఏంటంటే ఒక సర్వే చేయడానికి అతను ఒక నేచురల్ అంటే సరిహద్దులు నేచురల్గా ప్రకృతి పరంగమైనటువంటి అతను ఏం చేస్తారంటే సర్వేరు హద్దులుగా పెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ టేకాలు ఏమొస్తున్నాయంటే మనము ముందే నిర్ణయించుకున్నటువంటి ఆధార్ కార్డ్కున్ కరణ్ రేఖలు వచ్చే విధంగా మనము టేకాని మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ టేకాస్ ఒక సర్వే చేసేటప్పుడు అంటే ఒక టేకాని ఒక సర్వే చేసేటప్పుడు ఆ సర్వే నెంబర్లు చిల్తా నెంబర్లు వస్తాయి. తర్వాత ఒక్కొక్క సర్వే నెంబర్ ఒక్కొక్క టేకాలో అతను ఏం చేస్తారంటే వేరు భాషలలో చేయడం జరుగుతుంది. ఒక టేకా ఒక సర్వే చేసేటప్పుడు అతను ఒక భాషలో మనకి ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇంకో టేకాలో ఇంకో సర్వే నెంబర్ చేసేటప్పుడు ఆయన ఒక వేరే భాషలో అంటే ఒక సర్వేరు తెలుగులో చేస్తే ఇంకో సర్వేరు ఇంకో ఉర్దూలో చేస్తారు అన్నట్టు. సో ఒక టేకా అనేది అన్ని టేకాలు ఒకటే భాషలో ఉండవని మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకేంది టేకా ఫార్మేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే గ్రామము పటువారి దగ్గర నుండి మనకి పాత సర్వే వివరాలు అంటే మన దగ్గర
గ్రామంలో మనకేంది పటవారు ఉంటాడు కదా, పటవారు లేదా విఆర్ఓ, వాళ్ళ దగ్గర నుండి ఏం చేస్తామంటే మనం టేకాబందీ రిజిస్టర్ అని మాజీ నెంబర్ జడ్తి అనే 2 రిజిస్టర్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ టేకాబందీ రిజిస్టర్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఒక సర్వే నెంబరు, విస్తీర్ణము, ఓకే, ఇవి మనకు తెలియడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ దీనే రప్పు వసూలు బాకీ రిజిస్టర్ అంటారు అన్నట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఈ టేకాబందీ రిజిస్టర్లో మనకి విస్తీర్ణం, సర్వే నెంబర్ తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ మాజీ నెంబర్ జడ్తి. ఇక్కడ మాజీ నెంబర్ జడ్తి దగ్గర మనకి ఏంటంటే కొత్త సర్వే నెంబర్లు ఏమైనా వచ్చినప్పుడు మనం ఎలా వేసుకోవాలని తెలుసుకోవడం కోసం, పాత సర్వే నెంబర్లు ఎలా ఉన్నాయని మనం తెలియడం కోసం మనం మాజీ నెంబర్ జడ్తిని మనము, ఓకే, ఈ మాజీ నెంబర్ జడ్తి అనేది ఏంటంటే దీనివల్ల మాజీ నెంబర్ జడ్తి వల్ల మనకి కొత్త సర్వే నెంబర్ల యొక్క విలువలు తెలుసుకోవడానికి, అంటే ఎక్కడ మనకి సర్వే నెంబర్ ఎండ్ అయింది మనకి తెలుసుకోవడానికి ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సో ఇప్పుడు ఈ 2 రిజిస్టర్లు మనము సర్వేయర్ తీసుకుని ఏం చేస్తారంటే ఒక పొలంలో యొక్క ఆకారం, అంటే పొలాల చుట్టూ తిరుగుతూ ఒక చిత్తుపటం లాగా, ఒక మ్యాప్ లాగా వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మనకి సర్వేయర్కి 2 రిజిస్టర్లు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 79 ప్రకారం అంటే సర్వే నెంబర్లు ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు సర్వే ఫీల్డ్ ఏర్పాటు చేసుకోవాలి. సో ప్రతి రెవెన్యూ భూమికి మనం సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ తరనక్ష, కుస్కి నక్ష, అంటే తరే నక్ష అయితేనేమో మనకి ఇక్కడ డబల్ ఉంటుంది స్కేల్కి, కుష్కి అయితేనేమో దాంట్లో సగం ఉంటుంది అన్నట్టు. ఓకే, డ్రై అండ్ తరి. సో మనము సర్వే ఫీల్డ్ మనం తయారు చేసేటప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకి సర్వే నెంబర్ ఎట్లా ఇస్తామంటే గ్రామంలో అసలే తరి భూమి లేకపోతే అప్పుడు మనం 10 నుండి 30 ఎకరాల వరకు సర్వే నెంబర్ ఇవ్వచ్చు అన్నట్టు. కనిష్ట నియమం ఏం లేదు మనకి. గ్రామంలో తరి భూమి అనేది 1/4 వంతు కన్నా తక్కువ ఉంటే, ఓకే, అప్పుడు మనము సర్వే నెంబరు కుస్కీలో అయితే ఏమైందంటే 20 ఎకరాల వరకు మనకు సర్వే నెంబరు ఒక సర్వే నెంబర్ ఇవ్వచ్చు అన్నట్టు. 20 ఎకరాల వరకు. గ్రామంలో ఒకవేళ తరి భూమి 1/4% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు డ్రైలో అయితేనేమో 8 నుండి 16 ఎకరాలు ఇవ్వచ్చు, వెట్టులో అయితేనేమో 2 నుండి 4 ఎకరాల వరకు ఇవ్వచ్చు అన్నట్టు. ఇదేది గ్రామంలో తరి భూమి 1/4% కంటే ఎక్కువ ఉంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చెరువుకి అయితే ఏంటంటే మామూలుగా 3 ఎకరాల వరకు మనము సర్వే నెంబర్ ఇవ్వచ్చు, ఒక సర్వే నెంబర్ ఇవ్వచ్చు. కుంట అయితేనేమో 2 ఎకరాల వరకు ఒక సర్వే నెంబర్ ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ కింద నేల అయితేనేమో 4 ఎకరాల వరకు సర్వే నెంబర్ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, దీని కనిష్ట పరిమితి ఏం లేదన్నట్టు. బగాయి తోటల భూములకు అయితేనేమో 3 నుండి 4 ఎకరాల వరకు ఒక సర్వే నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నదులు, కాలువలు, రోడ్లు ఇటువంటి వాటికి మాత్రం మనము సర్వే నెంబర్లు ఇవ్వడం జరగదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చే సమయంలో ఎక్కడైనా మనకి హద్దుల దగ్గర చిన్న వంపులు ఉన్నప్పుడు దాని ఈక్వలైజేషన్ ఎలా చేయాలి. కుస్కీలో అయితేనేమో 4 అంటే 13 లింకులు, తరిలో అయితేనేమో 2 అణాలు, ఇవి 4 అణాలు, ఈ 6 లింకులు అన్నట్టు. ఓకే, కండిషన్స్ ఉంటాయండి. అంటే కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక పక్కన ఒక రకం భూమి ఉండి మరో పక్కన వేరే రకం భూమి ఉంటే మనము ఈక్వలైజేషన్ చేయడం కుదరదు. నెక్స్ట్ గుడులు, ఇండ్లు ఇటువంటి ఏమైనా మనకి విలువైన చెట్లు ఉన్నప్పుడు మాత్రం ఈక్వలైజేషన్ చేయడం కుదరదు. నెక్స్ట్ ఒక రైతు ఉండి అటుపక్క అనేక మంది రైతులు ఉంటే మాత్రం అటువంటి టైంలో కూడా ఈక్వలైజేషన్ చేయడం కుదరదు. ఒకవైపు పట్టా భూమి మరొక వైపు ప్రభుత్వం ఉన్నప్పుడు అటువంటి టైంలో కూడా కుదరదు. సో ఇరువైపులో వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ మనము తార్సోడ్ చేయడం కుదరదు. సో ఇది కండిషన్లు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రతి రెవెన్యూ పొలంకు కొలతలు చేయ విధానం ఎట్లా చేస్తావు అంటే టేకా ఉంటుంది. టేకా ఇందాక మనం చేసుకున్న దాంట్లో అందులో ఆధార్ కార్డుకున్న రేఖలు ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని మన లాంబీ లైన్లు, రుంది లైన్లు వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఒకవేళ మనకి ఎక్కడన్నా మనకి సర్వే చేస్తున్న సమయంలో మనకి ఆ సర్వే నెంబర్ ఎక్కడ తీసుకోవాలో మనకని తెలియకపోతే పాత సర్వే నెంబర్ ఉండాలి. మనం ఏం చేస్తామంటే కాయంటే ఒక కేటీ తీసేసుకొని మనం సర్వే చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత సర్వే చేసిన తర్వాత మనం టోపో డీటెయిల్స్ కూడా మనం వేయడం జరుగుతుంది. తర్వాత ఆఫ్షీట్ అనేది 5 గూల్స్కి మించి ఎక్కువ వేయకూడదు. 5 గూల్స్కి మించి ఎక్కువ మనం ఆఫ్షీట్ వేయకూడదు. సో ఇక్కడతో టేకా అనేది మనకి ఫామ్ అయిపోయింది. సో టేకాలో మెజర్మెంట్లు అయిపోయినాయి. టేకా మన మెజర్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి కొన్ని రిజిస్టర్లు ఉంటాయండి. అవి ఏం రిజిస్టర్లు అంటే టిప్పన బుక్కు, పక్కా బుక్కు, మోజని ప్లాటు, సరనక్ష, టేకాబందీ రిజిస్టర్, మాజీ నెంబర్ జడ్తి. సో ఈ 6 రిజిస్టర్ల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ టిప్పన్ బుక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టిప్పన్ అనుకుంటే ఇందులో సర్వే నెంబర్ ఉంటుంది, బాంధనాఫ్ ఉంటుంది, తర్వాత ఇది ఒక ఆకారం ఉంటుంది, ఎలా వచ్చిందంటే లాంబీలు ఉంటాయి, ఇలాగా రుందీలు ఉంటాయి. ఓకే, కొలతలన్నీ చిత్తు రూపంలో మనం వేసుకోవడం జరుగుతుంది. నాట్ టు స్కేల్ అంటే స్కేల్కి ఏమి ఉండదు అన్నట్టు. ఫస్ట్ అక్కడికి వచ్చినటువంటి సర్వే చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ పేర్లు, సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో పాత సర్వే నెంబరు, చల్తా నెంబర్లు, పట్టదారుని పేరును ఇవన్నీ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మనకి టోపో డీటెయిల్స్ అంటే ఇక్కడ బండ్ల బాట అంటే ఎట్లా ఉంటుంది, తర్వాత ఖాళీ బాట ఎక్కడెక్కడ ఉంటే మనం అందరూ ప్రదర్శించాలన్నట్టు. ఓకే, బావి కానీ, తర్వాత కాలువ కానీ, చెట్లు కానీ, టామారెంట్రీ ఏమైనా ఉంటే ఇటువంటి ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ టిప్పన్ బుక్లో మనం ఏంటంటే వేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి టిప్పన్ బుక్ అయిపోయింది ఫస్ట్ది. నెక్స్ట్ పక్కా పుస్తకంలో మనకి 2 పేజీలు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఒక
లెఫ్ట్ సైడ్ పేజ్ అనుకుంటే ఇది మాత్రం రైట్ సైడ్ పేజ్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పేజ్లో మనకి ఏంటంటే డేటు ఇలా ఉంటుంది, చల్తా నెంబరు, మాజీ నెంబరు, సర్వే నెంబరు, చేని పేరు, తర్వాత తరియా లేకపోతే నేము, విస్తీర్ణము, రకము, శిస్తు అని మనకి ఎడమ పేజ్లో ఉంటుంది. దీని కింద అంటే పేజ్ మధ్యలో మనకి ఈ ఏక్ సత్తార్ అండ్ బా సత్తార్ రెండు ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఏక్ సత్తార్లో మనకి ఫీ లైన్ మనకి ఇట్లా ఉంటుంది, ఆ ఫీ లైన్తో పాటు మనకి వాటి యొక్క డిస్టెన్స్లు ఉంటాయి అన్నట్టు మనకి. సో ఇక్కడ మనకి ఇందులో మాత్రం ఓన్లీ లాంబీలు రూంజీలే ఉంటాయి, వాటి యొక్క డైమెన్షన్ ఇక్కడ వేయడం కుదరదు, వస్లా నెంబర్లు వేయడం జరుగుతున్నట్టు ఇందులో ఏక్ సత్తార్లో. బాల్ సత్తార్లో ఏం చేద్దాం అంటే పక్కన బాల్ సత్తార్లో మనం ఇక్కడ ఆకారం గీసేసి ప్రతి హద్దు రాయికి మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము నంబర్లు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇది బాల్ సత్తార్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంది పక్కా బుక్ గురించి నేర్చుకున్నాం మనం. పక్కా పుస్తకంలో ఎడమ సైడ్ పేజీలో మనకి ఇవన్నీ ఉంటాయి. రైట్ సైడ్ పేజ్లో ఏంటంటే ఇప్పుడు దీని ఒక క్యాల్కులేషన్ మొత్తం మనం రైట్ సైడ్లో చేయడం జరుగుతుంది. వచ్చిన విస్తీర్ణంలో ఇక్కడ ఏమైనా మనకి ఏంటది పోట్ ఖరాబు ఏమైనా భూమి ఉంటే దాని ఏంటంటే దాన్ని మనం వచ్చిన విస్తీర్ణంలో మైనస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది మన రైట్ సైడ్ పేజ్లో మనం చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది పక్కా పుస్తకం. మోజనీ ప్లాట్ అంటే ఏం లేదండి. మోజనీ ప్లాట్ అంటే ఈజీ అంటే ఏంటంటే దీనికి మోజనీ ప్లాట్కి మరొక పేరు ఏంటంటే కంబైన్డ్ స్కెచ్ ఆఫ్ ద వన్ టేకా. అంటే టేకాలో ఉన్నటువంటి అన్ని చల్తా నెంబర్లను కలిపితే మనకు వచ్చేదంటే మోజనీ ప్లాట్ అంటారన్నట్టు. ఓకే, దీని ఏం చేస్తారంటే 8 inches అంటే 1 mile ఏమో డ్రైకి, 16 inches 1 mile ఈజ్ ఈక్వల్ టు కుస్కీకి అంటే వెట్కి అన్నట్టు. 16 inches ఈజ్ ఈక్వల్ టు 1 mile మనం తరికి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఆధార్, కార్డ్కోన్, డామ్, కరెంట్ రేఖలు ఉంటాయి, ఇవి ఎర్రచీరతో రాయడం జరుగుతుంది. సో చల్తా నెంబర్లలో ఉన్నటువంటి లాంబీ రూందీలేమో మనకి పెన్సిల్తో రాయడం జరుగుతుంది. ఇందులో మోజనీ ప్లాట్లో చల్తా నెంబర్లు వాటి యొక్క నంబర్లు మొత్తం నల్లచీరతో రాయడం జరుగుతుంది, టోపో డీటెయిల్ చేయడం జరుగుతుంది. సో మోజనీ ప్లాట్ నథింగ్ బట్ ఏంటంటే టేకాలు ఉన్నటువంటి అన్ని చల్తా నెంబర్లను కలిపితేనే మనకు వచ్చేదంటే మోజనీ ప్లాట్ అన్నట్టు. నెక్స్ట్ సర్నక్ష అనేది అంటే ఇది ఒక గ్రామం యొక్క పటం అంటే విలేజ్. ఇందులో ఏముంటుందంటే అన్ని మోజనీ ప్లాట్ల యొక్క అన్ని కలిపితేనే మనకు వచ్చేదంటే సర్నక్ష. ఇందులో మనం ఏం చేస్తామంటే అన్ని టేకాల మోజనీ ప్లాట్ల ఆధారంగా దీని సర్నక్ష వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక టేకా ఒక తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. సో ఇప్పుడు అన్ని కలవాలన్నట్టు, అన్ని టేకాలను కలిపితే మనకి ఏంది వస్తుందంటే మనకి సర్నక్ష రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ సర్నక్షని వేసిన తర్వాత దీన్ని దీన్ని మనం చెక్ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసేవారు ఏం చేస్తారంటే అది ఉత్తర దిశలో ఉన్నదా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆ సర్నక్షలో మనకి గ్రామ శివరిలో ఉన్నటువంటి పేర్లు కానీ, తర్వాత గ్రామ సంఖ్య కానీ, ఆ మండలం కానీ, డిస్టిక్ కానీ ఆ పేర్లను రాయాలన్నట్టు. ఓకే, సో గ్రామకంఠం నుండి ప్రతి పావు మైలుకి మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ లాగా, ఇది గ్రామకంఠం అనుకుంటే ఇక్కడ నుండి మనము 1/4 అంటే మైల్కి మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ లాగా పెన్సిల్తో మనం గీయాలంటే దీనివల్ల ఏంటంటే మన శిస్తు వసూలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సర్నక్ష నథింగ్ బట్ ఏంటంటే అన్ని మోజనీ ప్లాట్లు కలిపి వచ్చేది మనకి ఏంటంటే సర్నక్ష. ఇంకోటి ఏంటంటే సర్వే షేజ్ అంటే ఏంటంటే మనము సర్వే నెంబర్లు ఇచ్చేటప్పుడు మనము నార్త్ నుండి వెళ్ళి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇచ్చుకుంటూ వస్తాం అన్నట్టు. ఓకే, దాన్ని మనం అంటే సర్వే షేజ్ అంటారన్నట్టు సర్నక్షలో. అది మన లాస్ట్ నెంబర్ ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, దీనికి ఫస్ట్ నెంబర్కి మనకి లెఫ్ట్ సైడ్లో అంటే వెస్ట్ సైడ్ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ నెంబర్కి. ఇది సర్నక్ష. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టేకాబందీ రిజిస్టర్ నథింగ్ బట్ ఇది మన పటవారి తయారు చేసిన రిజిస్టరు. దీన్ని మనము సర్వే చేయడానికన్నా ముందు సర్వేరు పటవారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే సర్వే నెంబరు, విస్తీర్ణము, వర్గీకరణ, నీటిపారుదల ఇవి ఉంటాయినట్టు. సో ఈ రిజిస్టర్ ఆధారంగా మనకు సర్వే నెంబర్లు మొత్తం మనకి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకి తెలియడం జరుగుతుందండి. సో టేకాబందీ రిజిస్టర్ నథింగ్ బట్ ముసాయిదా వసూలు బాకీ అంటే రప్పు వసూలు బాకీ బుక్ అన్నట్టు. సో ఇది మనము పటవారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మాజీ నెంబర్ జడ్తి నథింగ్ బట్ ఇది కూడా సేమ్ మన పటవారి తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మాజీ నెంబర్ జడ్తి వల్ల ఏంటంటే మనకి పాత సర్వే నెంబర్లు అన్నీ మనకి సర్వే అయినాయా లేదా అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే సర్వే నెంబర్ ఫస్ట్ సర్వే చేసేటప్పుడు పాత సర్వే నెంబర్కి ఎదురుగా మనం చల్తా నెంబర్ వేయడం జరుగుతుంది, లేదా సర్వే నెంబర్కి ఎదురుగా చల్తా నెంబర్ వేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చల్తా నెంబర్ ఇచ్చినాం కదా, సో ఆ చల్తా నెంబర్ అనేది సర్వే నెంబర్ పక్కన ఉంటుంది. అదే పాత సర్వే నెంబర్ ఇక్కడ ఉన్నది అనుకోండి, దాని పక్కన చల్తా నెంబర్ ఇస్తాం కదా. సో అప్పుడు ఏంటంటే పాత సర్వే నెంబరు మనకి ఇప్పుడు సర్వే చేసినప్పుడు మనము ఈ చల్తా నెంబర్తో అంటే మొత్తం పాత సర్వే నెంబర్ మనకి పాత సర్వే నెంబర్లు మొత్తం మనకి వచ్చినాయా లేదా అనేది మనకి చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు మాజీ నెంబర్ జడ్తి అనేది మనకి పనికి వస్తుంది అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో మాజీ నెంబర్ జడ్తి అంటే ఏంటంటే ఇప్పుడు మనము సర్వే చేసేటప్పుడు చల్తా నెంబర్లు ఇస్తాం కదా, దాని పక్కన ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పాత సర్వే నెంబర్ రాయాలి. ఆ పాత సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుందంటే ఈ మాజీ నెంబర్ జడ్తిలో ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి మాజీ నెంబర్ జడ్తి అని పనికి వస్తుంది అన్నట్టు. ఇక్కడతో మనకి సర్వే అనేది మనకి పూర్తి అవ్వడం జరిగింది. సో రికార్డులన్నీ పూర్తయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ల్యాండ్ రికార్డ్ కార్యాలయం మనం పంపడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము సాయిల్ క్లాసిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.